టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన ప్రజాగలం సభలు జోరుగా కొనసాగుతున్నాయి. ఆ సభలకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. రెండో రోజు ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యటించారు. రాప్తాడు, బుక్కరామసముద్రం రోడ్ షోలకు చంద్రబాబు హాజరయ్యారు. జగన్ రాయలసీమ ద్రోహి అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో రాయలసీమలో 49 సీట్లలో వైసీపీని గెలిపిస్తే ఏం చేశారని ప్రశ్నించారు. తాను సంధించే 7 ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం ఉందా అని జగన్ కు సవాల్ విసిరారు. అందుకే మీరు ఒకసారి చూస్తే సీమలో ఉండే మీరందరూ ఆలోచించుకోవాలి. 52 సీట్లకు గాను 49 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. ఏం వరగబెట్టారని అడుగుతున్నా. ఏమన్నా చేశారా? ఈసారి 52కు 52 గెలిపిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. సాగునీటి ప్రాజెక్టులు 5 ఏళ్లలో 68,000 కోట్లు ఖర్చు పెట్టాం. రాయలసీమకు 12,000 కోట్లు ఖర్చు పెట్టాం. జగన్ 5 ఏళ్లలో 2,000 కోట్లు కూడా ఖర్చు పెట్టలా. సీమ ద్రోహి, రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి. నేను చెప్పిన విషయాలను ప్రశ్నించండి, నిలదీయండి, సమాధానం చెప్పాల్సిన సవాలు కూడా విసురుతున్నా. సీమకు నేను నీళ్లు తెచ్చాను. జగన్మోహన్ రెడ్డి రాజకీయ హింస తెచ్చాడు, రాజకీయ హత్యలు తెచ్చాడు. నేను రాయలసీమ